విశాఖపట్నంలో జరిగిన ఓట్ల చోరీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మిగులు జలాలపై తెలుగు రాష్ట్రాల వాటాలు తేలిన తర్వాతే గోదావరిపై కొత్త ప్రాజెక్టులు నిర్మించడం న్యాయబద్దమని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడటానికి ప్రధాన కారణం నదీ జలాల వినియోగమని, బీడు భూములను సాగులోకి తెచ్చే లక్ష్యమని ఆయన గుర్తు చేశారు. మిగులు జలాల్లో తెలుగు రాష్ట్రాల వాటాలు తేలిన తర్వాతే గోదావరిపై కొత్త ప్రాజెక్టులు నిర్మించడం న్యాయబద్దమని స్పష్టం చేశారు. నీటి వాటాలను నిర్ధారించడం, రాష్ట్రాల మధ్య సమానంగా పంచడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, అయితే ఈ ప్రాజెక్టులు పూర్తి కాకముందే కొత్త ప్రాజెక్టులపై చర్చ అన్యాయం అంటూ పేర్కొన్నారు. తమ అవసరాలు తీరక ముందే దిగువ ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మిస్తే కేటాయింపు సమస్యలు పెరుగుతాయని హెచ్చరించారు. సముద్రంలోకి వెళ్లే నీరు వృధా అవుతుందన్నది తప్పుడు వాదన అని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకెంతో ముఖ్యమని తెలిపిన మల్లు భట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విశాల దృష్టితో పాలన చేస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.